నేడు మధ్యాహ్నం 3:20 చంద్రగ్రహణం ప్రారంభమై సాయంత్రం 6:48 ముగియనుంది. గ్రహణ ప్రభావం కారణంగా తిరుమల, శ్రీశైలం, యాదాద్రి, కాణిపాకం వంటి ప్రముఖ ఆలయాలను అధికారులు మూసివేశారు. ద్వారకా, తిరుమల, ఇంద్రకీలాద్రి, వేములవాడ క్షేత్రాల్లోనూ దర్శనాలు నిలిపివేశారు. గ్రహణం వీడిన అనంతరం రేపు ఉదయం ఆలయాలను శుద్ధి చేసి సంప్రోక్షణ నిర్వహించిన తర్వాతే భక్తులకు తిరిగి స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ ఫోన్ ద్వారా అందిస్తారు. రవితేజ. గుడ్ ఆఫ్టర్నూన్ శశాఖ. ఏదైతే ఈ రోజు చంద్రగ్రహణం సందర్భంగా ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన ఆలయాలైన శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అలాగే పెన్న అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి దేవాలయము, లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయము, అలాగే ఆలూరు కోన రంగనాథ, ఇలా జిల్లాలో ఉన్న అనేక దేవాలయాలన్నీ కూడా ఇప్పటికే ఉదయం 9 గంటలకి అన్ని కూడా పండితులు పూర్తిగా క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే శ్రీ కాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 15 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అయితే ఈ రోజు 4వ రోజు కావడం, అలాగే చంద్రగ్రహణం రావడంతో ఇవాళ ఉదయం 9 గంటలకే దేవాలయాన్ని పూర్తిగా మూసేశారు. భక్తులు కూడా ఎవరు రాకుండా ఇప్పటికే దేవాలయాన్ని పూర్తిగా మూసేసిన పరిస్థితి. అయితే సాయంత్రం అన్ని దేవాలయాలు కూడా ఈ రోజు ఉదయం మూసేసి రేపటి రోజు ఉదయం 8 గంటలకు దేవాలయాలన్నీ ఓపెన్ చేసి సంప్రోక్షణ చేసిన తర్వాతనే భక్తులకు దర్శనం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. కానీ సత్య జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో మాత్రం ఈ రోజు ఉదయం 9 గంటలకు మూసేసిన దేవాలయాన్ని సాయంత్రం 7 గంటలకి తిరిగి ఓపెన్ చేసి సంప్రోక్షణ చేసి, అలాగే దేవుడికి అన్ని పూజా కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత భక్తులకు యథావిధిగా స్వామివారిని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అయితే బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు పున్నమి కావడంతో రేపటి రోజు పున్నమి జరుపుకోవాలని చెప్పేసి ఇప్పటికే ఆలయ అర్చకులు చెప్తున్నారు. అయితే చంద్రగ్రహణం ఈ రోజు మధ్యాహ్నం 3:30 సమయం నుంచి సాయంత్రం వరకు ఉన్న నేపథ్యంలో చంద్రగ్రహణం పూర్తయిన తర్వాత వెంటనే దేవాలయాలను అన్నింటినీ కూడా పూర్తిగా శుద్ధి చేసి భక్తులకు దర్శనం ఇచ్చే పరిస్థితి కనిపిస్తుంది. శశిరేఖ. థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.